ప్రధానంగా ఈ ప్రాజెక్టు తోటి వేరే రాష్ట్రాలకు లాభం చేకూర్చే విధంగానే ఇలాంటి నిర్ణయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అలాగే భారీ నీటిదారులకు సంబంధించినటువంటి మేధావులు కూడా దీనిపైన సీరియస్ అవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. దీనిపైన విశ్లేషణ కొనసాగించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు. నమస్కారం. కృష్ణ గారు, ప్రధానంగా చెప్పండి, ఏదైతే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక తప్పుల తడక అని తెలుసుకునే ఆగమేఘాల మీద అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అందులో చర్చ అంటూ పేరు చెప్పేసి తక్కువ సమయం ఇచ్చి రాత్రి వరకు ఉంచి సిబిఐకి ఇచ్చేది ఈ కుట్ర కోణమా కాదా? 100% అండి. రాజకీయ కుట్ర కోణం దీని వెనుక ఉన్నది. ఒకటి, నంబర్ 1, 665 పేజీలు. ఇన్ని రోజులు అది ప్రతిపక్ష పార్టీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కూడా ఇవ్వలేదు. విచిత్రం ఏంటంటే ఫస్ట్ అది ప్రభుత్వానికి ఇవ్వగానే ప్రొడ్యూస్ చేయగానే అది వాళ్ళకు నచ్చిన కొన్ని పత్రికలకు, ఆంధ్రజ్యోతి వాళ్ళకు వీళ్ళకు లీకులు అవుతాయి. అదే నిన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగారు, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగారు మీడియాకి ఎట్లా లీక్ అయిందని. ఆ తర్వాత బీఆర్ఎస్ తరఫు నుంచి అండ్ పర్టికులర్లీ అందులో మీరెవరి మీద అయితే ఆరోపణలు ఇస్తున్నారో అదే హరీష్ రావు గారు చీఫ్ సెక్రటరీ గారిని మాకు ఒక డాక్యుమెంట్ ఇవ్వండి, ఎందుకంటే మా మీద ఆరోపణలు ఇస్తారు కాబట్టి మాకు తెలియాలి, ఏమొచ్చింది రిపోర్టు మాకు తెలియాలి, ఎందుకంటే మీరు అందులో తారుమారు చేసే అవకాశం ఉన్నది కాబట్టి. అదే కదా హైకోర్టు కూడా అడిగింది. 665 పేజీల నివేదిక ఉంటే మీరు అందులోకి వెళ్ళి 65 పేజీలు తీసుకొని మీడియా ముందు ఎట్లా పెడతారు? అంటే కట్ పేస్ట్లు మీరు చేసినట్టు కదా. ఇది కూడా ఎవరికి తెలియదు. ఈ 665 పేజెస్ కూడా ఏం ఎడిట్లు చేసిరో కూడా ఎవరికి దాని గ్యారంటీ లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చిందా లేదా కూడా తెలియదు. ఎందుకంటే అందులోకి వెళ్ళే 65 పేజీలు వాళ్ళు క్రియేట్ చేసుకొని బయటికి పంపించిన దాన్ని ఆ 665 పేజీల్లో ఏం రాసుకున్నారో కూడా తెలియదు. అదొకటి. అయితే ఇక 665 పేజీలది వచ్చింది. వాళ్ళ చిత్తశుద్ధి చూడండి. నువ్వు 16 నెలల టర్మ్ పెట్టి నువ్వు ఫస్ట్ ఎన్డీఎస్ఏ వచ్చింది, ఒకటే రోజులో ఎన్డీఎస్ఏ ఉరికి వచ్చింది. విచిత్రం ఏంటంటే ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయి ఇవాళకి కూడా ఈ క్షణానికి కూడా అందులోకి వెళ్ళి ఇంకా శవాలు బయటికి తేలేదు. అలాంటి ఎస్ఎల్బీసీ టనల్కి బాధ్యులు ఎవరండి? కాంట్రాక్టరా, ప్రభుత్వమా? ఎప్పుడు తెలుస్తుంది? అది విచారణ చేపడితే తెలుస్తుంది. దాని మీద ఇవాళకి కూడా ఏ ఎన్డీఎస్ఏ రాలేదు, ఎవరు కోర్టుకు వెళ్ళలేదు, ఏం విచారణ లేదు. కానీ ఆగమేఘాలుగా కేవలం 24 గంటల్లోనే ఎన్డీఎస్ఏ కమిటీ ఫామ్ చేసింది కాళేశ్వరం మీద. మీరు చూడండి, కాళేశ్వరానికి కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పేరేంటిది? కూలేశ్వరం. ఎంత దారుణమండి. రాష్ట్రం కోసం కదా కాళేశ్వరం. ఎవరో నుంచి వాటర్ బయటకి ఎట్లా వస్తున్నాయి, మిగతా ప్రాజెక్టులన్నీ ఎలా నిండుతున్నాయి, నిండుకుండా ఎలా ఉంది అసలు ఇప్పుడు? ఇవాళకి యాజ్ ఆఫ్ టుడే 10 లక్షల క్యూసెక్ నీళ్ళు అందులో ఉన్నాయి. అంత మోతాదులో నీళ్లుంటే బలంగా నిలబడి ఉన్నది కదా కాళేశ్వరం. అనవచ్చున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్టు కూలిపోవాలని కోరుకోవడం, ఒక్క పిల్లర్ కుంగితేనే మొత్తం ప్రాజెక్టు కూలిపోవాలి అంటే తెలంగాణ రాష్ట్రం నాశనం కావాలి అనేది కదా. ఇక లాభం ఎవరిదా? బనకచెర్లనా? అది మళ్ళీ వేరే అజెండా. విల్ గో ఇన్ టు దట్ ఇన్ డెప్త్. కానీ నువ్వు అంత పెద్ద ఆరోపణలు వేసినప్పుడు 665 పేజీల నివేదిక వచ్చినప్పుడు నిన్న నువ్వు ఏం చేసినావు? అసెంబ్లీ సెషన్ నుంచి నువ్వు కేరళకు పోయినావు. ఇంత పెద్ద ఇంపార్టెంట్ డిస్కషనే అయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మీద నువ్వు అవినీతి ఆరోపణ వేసినప్పుడు నువ్వు దాని మీద పూర్తిగా చర్చించాలి. కానీ కేసీ వేణుగోపాల్ అనే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుని ప్రైవేట్ ఫంక్షన్కి నువ్వు పోయి వచ్చి ఇక్కడ సాయంత్రం సుమారు 3:30-4 గంటలకు ఈ డిస్కషన్ మొదలైంది. ఆ తర్వాత రాత్రి వరకు వీళ్ళు చేశారు. 33 సార్లు కట్ చేశారు మైక్ హరీష్ రావు గారు. వారికి టైం ఇచ్చినప్పుడు మాట్లాడనివ్వాలి కదా. రేవంత్ రెడ్డి గారు లేస్తారు, పెట్టిందే చర్చ, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేస్తారు, లెజిస్లేటివ్ అఫేర్స్ మంత్రి శ్రీధర్ బాబు గారు లేచి మాట్లాడతారు, సినిమా శాఖకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడతారు దీని గురించి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు లేచి తిడతారు ఆన్ రికార్డ్. మన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. మళ్ళీ ఇంజనీర్లే రాసిరవచ్చు. ఎప్పుడైతే ఇంజనీర్ల నివేదిక ఇన్ని రోజులు రిటైర్డ్ ఇంజనీర్లని రేవంత్ రెడ్డి గారు పాట పాడారు. ఆ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది బట్టబయలు చేసేసరికి అది ఏదో కుట్ర జరిగింది అందులో రాసిరు అని అంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు లేచి నేను సీతారామ ప్రాజెక్ట్ అప్పుడు నేను మీ పార్టీలోనే లేను అని చెప్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న రివ్యూ మీటింగ్లు ముఖ్యమంత్రి హ్యాండిల్లో ఉన్నాయి, అందరు పెడతారు. ఆ వేదిక నుంచి ఇచ్చిన స్పీచ్ కూడా అందరు బయట పెట్టేస్తారు ఇమీడియట్గా సోషల్ మీడియాలో. జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడతారు. ఇంతమంది మాట్లాడేసరికి దాడి చేసినా కూడా హరీష్ రావు గారు మొత్తం కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అంతిమంగా ఏం డిసైడ్ చేశారు? సిబిఐ.
24 గంటల ముందు సిగ్గుండాలి కదా కొంచెం అన్న. నిజంగా కూడా దీన్నే డబుల్ స్టాండర్డ్ అంటారు. సిబిఐని 24 గంటల ముందే నువ్వు, అది భారతీయ జనతా పార్టీకి ఫ్రంటల్ ఆర్గనైజేషను, వాళ్ళ పార్టీ యొక్క విభాగం అది సిబిఐ, ఈడీ, ఐటీ ఇవన్నీ కూడా ఎన్నికలు ఎక్కడెక్కడ వచ్చినప్పుడు ఆ సిబిఐని దింపుతారు అని చెప్తివి నువ్వే. అది ఔజార్ అని మాట్లాడిన అంటే ఆయుధం, నరేంద్ర మోదీ గారికి సిబిఐ అనేది ఒక ఆయుధం అని నువ్వు ఇంత మాట్లాడినవి 24 గంటలనే. అది నోరా మోరా రేవంత్ రెడ్డి గారిది. నిజంగానే విచిత్రం కాకపోతే అసెంబ్లీలో నిలబడి నువ్వు అబద్ధాలు ఎట్లా మాట్లాడుతావు? సిబిఐ అనేసి వాళ్ళను తీసుకొని వచ్చి నిజంగా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అనేది ఎంత క్లియర్గా ఒక రీజనల్ పార్టీ, ఒక రాష్ట్రానికి చెందిన నాయకుడిని ఖతం చేయాలి, 2 జాతీయ పార్టీలే ఉండాలి అని అన్నప్పుడు స్పష్టంగా దీంట్లో అజెండా కనబడుతున్నది. ఇద్దరు కలిసి ఎట్లా కేసీఆర్ గారిని బద్నాం చేయాలి, కేవలం తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు తెచ్చిండు కాబట్టే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కాబట్టే. అరే ఇవాళ అందరి దగ్గర, మా దగ్గర ఆ కమిటీ రిపోర్ట్స్ ఉన్నాయండి, అందులో చదివినాం. పొద్దుటి నుంచి మేము డిబేట్లలో కూడా కూర్చుంటున్నాం, ఎందులో కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను నేను, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో అసలు మీరు పెట్టిందే ఈ కమిషన్ని అవినీతి అని అన్నారు. ఎంత అవినీతి జరిగిందయ్యా లెక్క చెప్పండి, నంబర్ చెప్పండి. నిన్న ఓవైసీ గారు అదే అడిగారు, అందరం అదే అడుగుతున్నాం. 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్ల కుంభకోణం అనే ఒక పదం తీసుకొని వచ్చారు. దాన్ని అంటే ప్రజలను ఎట్లా మోసం చేయాలి, అబద్ధాలు చెప్పి ఎట్లా మోసం చేయాలి అనేది ఇలా కాంగ్రెస్ నుంచి తెలుసుకోవాలి మనం. 1,00,000 కోట్ల కుంభకోణం అంటున్నారు. నిన్న రిలీజ్ చేసిన కమిషన్ రిపోర్ట్లోనే తేలింది ఏంటంటే అసలు దాని ఖర్చే 93,000 కోట్లు. అసలు నిజంగా ఇవాళ విచారణ ఎవరి మీద జరగాలి తెలుసా? ఫస్ట్ ఎవరి మీద జరగాలను? ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు విషయం మీద పృథ్వీరాజ్ చౌహాన్ గారు, మహారాష్ట్ర యొక్క కాంగ్రెస్ ముఖ్యమంత్రి, 2013లో మీరు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తే వృధా ఖర్చు అవుతుంది అని నిన్న హరీష్ రావు గారు లెటర్తో సాజు పెట్టారు, నా దగ్గర కూడా ఉంది. ఓకే, అసలు పనిలే కాలేదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ఏమని చెప్పారు? మేము 11,000 కోట్లు మేము ప్రాణహిత కోసం ఖర్చు పెట్టినాం మేము అంటే సుమారు సగం ఆ ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టేసారట. ఏడున్నదండి ఆ ప్రాజెక్ట్? మరి ఆ ప్రాజెక్ట్ ఏదైనా నిర్మాణం చేస్తే ఎవరికైనా కనబడాలి కదా. మరి ఆ 11,000 కోట్లు ఎవరు మింగేసిర్రో వాళ్ళ మీద విచారణ జరగొద్దా? కానీ ఇవాళ కేసీఆర్ గారి ప్రాజెక్ట్ ఎక్కడుందో అందరికీ తెలుసు. కాళేశ్వరం ఎన్ని కిలోమీటర్ల సొరంగం ఉంది, ఎన్ని టనల్స్ ఉన్నాయి, ఎన్ని బరాజులు ఉన్నాయి, దాని స్టోరేజ్ ఏంటిది? 141 టీఎంసీ స్టోరేజ్ అండి అది. ఇవాళ కూడా పంప్ సెట్లు ఓపెన్ చేస్తున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వం పోయి. మరి అంత మోతాదులో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని చేస్తే అది కూలిపోవాలి, ఖతమైపోవాలి, తెలంగాణ రాష్ట్రం నష్టపోవాలి. అల్టిమేట్గా నష్టం ఎవరికి చెప్పండి? నష్టం ఎవరికి? తెలంగాణ సాధించేసారు కేసీఆర్ గారు. హాజ్ ఆల్రెడీ అచీవ్డ్ అండి. ఆయన పెట్టుకున్న జీవితాశయం తెలంగాణ రాష్ట్రాన్ని నేను సాధించుకోవాలి. ఆయనకేం కేంద్రం లేదో అవన్నీ డిఫరెంట్. కేంద్రం, భారతదేశం రాజకీయాలు వేరే. కానీ కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయిండు, అది వదిలేసుకున్నాడు, రాష్ట్రం సాధించిండు, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిండు. కానీ తను చేసిన తప్పేంటిది? కమాండ్ కంట్రోల్ రూమ్ నువ్వు ఇవాళ ఏదైతే కూర్చుంటున్నావో అదే ఆయన నిర్మాణం చేయడం తప్ప. కలెక్టరేట్లు ప్రతి ఒక్క జిల్లాలో కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేసి కలెక్టరేట్లు నిర్మాణం చేయడం తప్ప, కమిషనరేట్లు నిర్మాణం చేయడం తప్ప, కొత్త సచివాలయం ఇవాళ మొత్తం అన్నిటికీ కూడా ఒక టూరిస్ట్ సెంటర్గా మారింది, ఒక కార్యాలయం, కేంద్రీకృత కార్యాలయం ఉన్నది. ఏదైనా కూడా ఇవాళ భారతదేశం ఏమన్నా టోర్నమెంట్ గెలిచినా, ఏదైనా కప్పు గెలిచినా అక్కడనే సంబరాలు అవుతాయి, టూరిస్టులు వచ్చినా అదే అవుతాయి. అదొక చిహ్నంగా మారింది. అది నిర్మాణం చేయడం తప్ప. ఆఖరికి ఇవాళ నీటి ప్రాజెక్టుని ఇవాళ కాళేశ్వరాన్ని తీసుకొని వస్తే దాని మీద ఇవాళ నువ్వు సిబిఐ అనేది తీసుకొని వస్తే నిజంగా కూడా 75 సంవత్సరాలు, 70+ సంవత్సరాలు కేసీఆర్ గారి, 72. అట్లాంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి తను పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చే బహుమతి అవమానమా? మీరు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పుడు తనను ఏమాత్రం కూడా రెస్పెక్ట్ చేయలేదు. ఎవరినో జూనియర్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి కేసీఆర్ గారిలాగా చిత్రీకరించి అడ్వర్టైజ్మెంట్లు చేశారు. అయినా కూడా ఏనాడు తిరగబడలేదు. ఎవరు సరే ఏదో చిల్లరగా చేస్తున్నారు, లేవాడెవడో సునీల్ కనుగోలు అని ఒక స్ట్రాటజీస్ని తెచ్చిరు, చేస్తుర్లే అని అనుకున్నారు. కానీ ఇవాళ ఏకంగా మీ కక్ష ఎంత తీవ్రంగా పోయిందంటే జాతీయ స్థాయిలో ఇక సిబిఐయే జైలు వేయాలి. ఎందుకు? ఇక్కడ కేసు వీకెన్ అయిపోయింది.
రాష్ట్రంలో చేయలేరు. ఒకటండి, ఈ రిపోర్ట్ వేసిన తర్వాత జ్యుడిషియల్ కమిషన్ని నువ్వు, జ్యుడిషియల్ కమిషన్ కాదు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లో రిటైర్డ్ జడ్జిని పెట్టినవు నువ్వు. ఈ రికమెండేషన్స్తో ఏం చేయాలి సురేష్ గారు? తీసుకుపోయి కోర్టులో పెట్టాలి. కోర్టు ముందు దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేయాలంటే, మేము ఒక కమిషన్ వేసినాం, ఇవి వచ్చినాయి ఫైండింగ్స్, కోర్టులో పెట్టాలి. కోర్టుకు పోతే కేసు ఖతం. అయితే కోర్టు పోతే అదే 1952 యాక్ట్ ప్రకారం 8C 8B కావచ్చు, అవి ఇయ్యలేదు కాబట్టి అందులో వీగిపోతుంది అనే ఉద్దేశంతో ఈ ఎంక్వైరీకి పూనుకున్నది అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్రధానంగా అందులో ఇంకొకటి, అక్బరుద్దీన్ ఓవైసీ గారు పదే పదే ప్రస్తావించారు, అసలు ప్రాజెక్ట్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు, ప్రభుత్వ నిర్ణయం ఏంటి, ఎందుకు ఈ కాలయాపన చేస్తున్నారు, అంత అద్భుతమైన ప్రాజెక్ట్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే దానికి మేరా దోస్త్ అని చెప్పేసి అట్లా దాటవేసే ధోరణి సమాధానం చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి? అక్బరుద్దీన్ ఓవైసీ గారి క్లాస్లో మైకే ఇవ్వలేదు కదా రేవంత్ రెడ్డి గారు. నన్ను తిడుతున్నారు మీరు, యూఆర్ స్కోల్డింగ్ మీ, నేను మీకు మైక్ ఇయ్యాను అనేసి. సార్ మీరు అక్కడి దాకా వెళ్తున్నారు సార్. మొన్న వర్షాలు పడ్డాయి, ఫ్లైఓవర్లను కనీసం సాఫ్ చేసుకోలేదు. ఫ్లైఓవర్లలో చెత్త ఉంటే ఆ చెత్తను సాఫ్ చేస్తే కదా వాటర్ బయటికి పోయేది. వాటిని కూడా బేసిక్ మెయింటెనెన్స్ కూడా చేస్తలేరు. చేయాల్సిన పని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చేస్తున్నారండి. పాపం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ విజువల్స్, వాళ్ళు పాట్ హోల్స్ ఎక్కడ ఉంటే వాళ్ళు వేయడం, ఇది ఎవరు చేయాలి? మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారే. రివ్యూ మీటింగ్ పెట్టిర్రా వర్షాల ముందు? ఒక వర్షాలను డీల్ చేయలోనివి నువ్వు ఇవాళటి వరకు అసలు ఏం నిర్మాణం చేసినావు చెప్పు? నీకేం నైతిక హక్కు ఉన్నది? కట్టిన ప్రాజెక్ట్ని కూల్చేసే హక్కు, కూలేశ్వరం అనే హక్కు నీకేమున్నది? నువ్వు కట్టినోనివా? నువ్వు రిబ్బన్ కటింగ్ చేసిన దాంట్లో ఇవాళ ఒక్క ఫ్లైఓవర్ అన్నా నువ్వు కట్టినోనివా? ఒక్క కార్యాలయం అన్నా నువ్వు కట్టినోనివా? ఒక్క ఇండస్ట్రీనైనా నువ్వు తీసుకొచ్చినోనివా? ఒక్క స్కూల్ అయినా నువ్వు నిర్మాణం చేసినోనివా? ఉన్న స్కూళ్ళల్లో ఇవాళ ఏమవుతున్నది? గురుకుల పాఠశాలల్లో పిల్లలు చనిపోతున్నారు. నువ్వు కనీసం నిర్మాణం చెయ్యనప్పుడు, ఒక్క ఇటుక నువ్వు కూడా వెయ్యనప్పుడు నీకు కూల్చే హక్కు లేదు. నువ్వు ఇవాళ డిస్ట్రక్షన్, డిమాలిషన్, పేద ప్రజల ఇల్లు కూల్చుతున్నావు. రైతులందరూ ఇవాళ చూస్తున్నా కాళేశ్వరాన్ని కూల్చుతున్నావు. ఇదే రిపోర్ట్ ఏం చెప్పిందండి? ఎన్డీఎస్ఏ ఏమని అన్నదండి? ఈ ఎన్డీఎస్ఏని తప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పట్టిరు. కానీ అసలు ఒక పిల్లరు, ఆ 2 పిల్లర్లది ఏదైతే ఖర్చు ఉందో 200 కోట్లు దాని రిపేర్లు, అది చాలా స్పష్టంగా చెప్పింది కదా, ఈ రిపేర్లు చేస్తే అని. పోనీ ఆ 200 కోట్లైనా ప్రభుత్వానికి ఖర్చు అవుతుందా అంటే కాదు. ఎల్ఎన్టీ అనే సంస్థ భరించడానికి సిద్ధంగా ఉన్నది. కానీ 2 పిల్లర్లు అయిపోతే తర్వాత కాళేశ్వరం ఉంటుంది కదా. కాళేశ్వరం ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయలేదు కదా. అందుకే ఈ క్షుద్ర పూజల రోజు ఏంటిదంటే కాళేశ్వరం కూలిపోవాలి, కాళేశ్వరం కూలిపోవాలి, కూలిపోవాలి, కూలేశ్వరం అనేది తీసుకొని వస్తున్నారు. కానీ ఇందులో ఏదైతే కాంట్రాక్టర్లు మెన్షన్ చేయకపోవడం, ఈ రిపోర్ట్లో కావచ్చు, వారి గురించి ప్రస్తావన రాకపోవడం, మేఘా కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, ఎందుకు రావట్లేదు అసలు వాళ్ళకి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మస్తు, అందులో చాలా ప్యాకేజెస్ ఉన్నాయండి, డిఫరెంట్ ప్యాకేజెస్. ఒట్టి బ్యారాజీలే కాదు, ఎంతోమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళది ఒక్కళ్ళది పేరు లేదు. రామకృష్ణారావు గారు ఇవాళ చీఫ్ సెక్రటరీ, అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ. సంతకం పెట్టాలంటే ఫైనాన్స్ శాఖకు చెందిన కార్యదర్శి గారు సంతకం పెడితేనే కదా అండి వచ్చేది, పైసలు రిలీజ్ అయ్యేది. కేసీఆర్ గారు రిలీజ్ చేస్తారా? పైసలు కాదు. ఆర్థిక శాఖ యొక్క అధికారులు, ఆర్థిక శాఖ మంత్రికి కూడా సిగ్నేటరీ పవర్ ఉండదు. ఏ ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా సిగ్నేచర్ పెట్టే పవర్ ఉండదు. అలాంటి ఒక ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు గారిని ఎందుకు కాపాడుతున్నారు? వాళ్ళు ఇవాళ చెప్పాల్సిన అవసరం లేదు. వారి పేరుని ఇవాళ కనీసం అందులో పొందుపరచలేదు కూడా. ఇవన్నిటిని కూడా దాటివేస్తూ ఇవాళ అల్టిమేట్గా ఒకటే ఏంటిదంటే, ఇంకోటి మొన్నటి వరకు ఏమని పాట పాడిర్రు? క్యాబినెట్ ఆమోదం లేదు అని అన్నారు. ఇప్పుడు అన్నీ వచ్చినాయి కదా ఇంట్లో బయటికి. అన్ని ఆ ఘోష్ కమిషనే చెప్తున్నది క్యాబినెట్ ఆమోదం ఉన్నది అని. అంటే పచ్చి అబద్ధాల ప్రచారం చేసిర్రు ఇన్ని రోజులు. అవును, దునియా బయట దొరుకుతాయి, క్యాబినెట్ ఆమోదం లేకుండానే చేసిర్రు. మా బాధ ఒకటే అండి, కేసీఆర్ గారి మీద మీకు కక్ష ఉన్నదా? ఆ కక్షను మీరు చూపెడుతున్నారు, ఓకే. కానీ నష్టపోయేది ఎవరు? తెలంగాణ ప్రజలు కదా, తెలంగాణ రైతులు కదా. నువ్వు ఇవాళ చూడు, 2 సెషన్లు నువ్వేం చేసినావు? నువ్వు ఇవాళ 2 రోజుల సెషన్లో యూరియా విషయం మీద చర్చనే జరగలేదు. రాష్ట్రంలో మోస్ట్ ఇంపార్టెంట్ సమస్య కేసీఆర్ గారిని జైల్లో పెట్టాలి అనేది నీ కక్ష. తెలంగాణ ప్రజలు డెఫినెట్గా ఇది ఒక తెలంగాణ అంశం, ఎందుకంటే జాతీయ ఛానళ్ళల్లో కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నది. కానీ అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ఎత్తుకున్న అంశం రైతుల అంశం. మా స్వార్థం కాదు మేము అనేది. నువ్వు మమ్మల్ని జైల్లో పెట్టాలనుకుంటున్నావా? మేము రెడీగా ఉన్నాం. కానీ
నువ్వు దానికోసమని నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లు, గ్యారెంటీలు ఇవన్నిటినీ అసలు వాటిని చర్చనే తీసుకురాం మేము. యూరియా విషయం మీద చర్చనే తీసుకొని రాం మేము. 2 రైతు బంధు ఏవైతే ఇచ్చేటివి ఉండేనో బకాయిలు అవి మేము ఇయ్యం, అది కూడా దాని గురించి మేము మాట్లాడడం. రైతు బీమా ఎగ్గొట్టేసినాం, అది కూడా మాట్లాడడం. రైతులంటే ఎందుకు ఇంత అక్కసు? రియల్ ఎస్టేట్ మీద ఉన్న ప్రేమ, ఆ రియల్ ఎస్టేట్ని కూడా నువ్వు కథం పట్టించేసి నువ్వు. కానీ ఆయనే స్వతహాగా ఇవాళ నేను ఒకటి చెప్తున్నానండి, అసలు విచారణ జరగాలి, సిబిఐ విచారణ జరగాలంటే రేవంత్ రెడ్డి గారి మీద జరగాలి. మేము ఆల్రెడీ మేము చెప్తున్నాం కూడా మేము క్లియర్గా ఇప్పుడు ఈడీ దగ్గర కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం దగ్గర కానివ్వండి, వాళ్ళకు ఫిర్యాదులు కూడా చేసినాం. వాళ్ళ మొత్తం కుటుంబ సభ్యులు కూడా ఇవాళ వాళ్ళ అన్న నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ బావమరుదులు, వాళ్ళ మిత్రులు అందరూ ఇవాళ ప్రభుత్వంలో ఉండి అమెరికా దాకా పోయి 1000 కోట్ల ఒప్పందం చేసుకుంటాడా రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత బ్రదర్తోని? దాని మీద విచారణ జరగొద్దా? నంబర్ 1 క్వశ్చన్, రేవంత్ రెడ్డి గారి బ్రదర్కి 1000 కోట్లు ఎట్లొచ్చినాయి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి? నంబర్ 2 క్వశ్చన్, నువ్వు అధికార కుర్చీలో ముఖ్యమంత్రిగా కూర్చున్నది నీ తమ్మునితోని ఒప్పందాలు చేసుకోవడానికి అమెరికాకు పోయినవా? దాని మీద సిబిఐ, ఈడీ, ఐటీ విచారణలు జరగొద్దా? ఇంకొకటి, న్యూస్ పేపర్ యాడ్స్ అన్నీ కూడా ఇవాళ బీహార్లో, మహారాష్ట్రలో, ఢిల్లీలో, తెలంగాణలో ప్రతి ఒక్క అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ తమ్మునికి చెందిన, వాళ్ళ మిత్రులకు చెందిన కంపెనీస్కే వస్తున్నాయి మొత్తం కూడా కోట్ల రూపాయలు. దాని మీద విచారణ జరగొద్దా? షోదా కన్స్ట్రక్షన్స్ వాళ్ళ బావమర్దికి షోదా కన్స్ట్రక్షన్స్ పేరు మీద దాని యాన్యువల్ ఇన్కమ్ వాళ్ళ మొత్తం లావాదేవీలు, ఆయన మొత్తం ఇన్కమ్ 7 లక్షల రూపాయలు. ఆయన చెప్పుకున్నది కేంద్ర ప్రభుత్వానికి ఎంసీఏలో ఇచ్చింది, నాకు ఉన్న ఆస్తి ప్రతి సంవత్సరం 7 లక్షల రూపాయలు. ఆయనకు మొదట 1137 కోట్ల కాంట్రాక్ట్ షోదాకి అమృత్ టెండర్స్, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినప్పుడు అమృత్ టెండర్ ఇచ్చేసి రేవంత్ రెడ్డి గారు. సింగరేణి మైనింగ్ కాంట్రాక్ట్ 150 కోట్లు. ఆ తర్వాత దిండి లిఫ్ట్ ఇరిగేషన్. దీని మీద సిబిఐ, ఐటీ విచారణ జరగొద్దా? ఇంకోటి చెప్తాను, అన్నిటికంటే ఇంపార్టెంట్, కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన వాడుకున్న వాహనం కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అండి. ఆ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మొన్న ఒక జడ్జి గారు, నేను తప్పుకుంటున్నా ఎందుకంటే నా మీద ఒత్తిడి పెడుతున్నారు ఫేవరబుల్గా తీర్పు ఇవ్వడానికి. ఇంత పెద్ద ఆరోపణ తెలుసా జాతీయ స్థాయిలో? అసలు ఇవాళ పెద్ద సంచలనం. ఒక జడ్జే, ఒక చట్టాన్ని ఇవాళ మనం అందరం కూడా నమ్ముతుంటాం, అలాంటి ఒక జడ్జే, తీర్పిచ్చే జడ్జే నా మీద కూడా ఒత్తిడి పెడుతున్నారు, నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నా. కేసు ఎవరిది? కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్. అందులో చాలా స్పష్టంగా ఏమని ఉన్నది? సస్పెండెడ్ డైరెక్టర్. జనరల్లీ ఏమవుతుందంటే ఒక కేసు నడిచేటప్పుడు సస్పెండెడ్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్ని సస్పెండ్ చేస్తారు. అట్లాంటి ఒక కంపెనీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 3 కాంట్రాక్ట్లు ఇచ్చిందండి ఇదే సంవత్సరంలో, మొన్న 2 నెలల క్రితం. ఎట్లా సాధ్యమైతే చెప్పండి ఇది? వాళ్ళకి ఎట్లా వస్తాయి కాంట్రాక్ట్స్? ఇవాళ డెఫినెట్గా ఫస్ట్ సిబిఐ విచారణ కేసీఆర్ గారి మీద కాదు, రేవంత్ రెడ్డి గారి మీద జరగాలి. రైట్, ఈ కాంట్రాక్ట్లు, కమిషన్లు, దీనికి సంబంధించి ఇంకా లోతైన విశ్లేషణ చేద్దాం సార్. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా, వ్యక్తిగత కక్షపూరితానికే పూనుకుంటుంది, తెలంగాణ సమాజానికి తీరని అన్యాయం చేయడానికే పూనుకుంటుందని చెప్పేసి కిషన్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ప్రధానం. కిషన్ గారు, ప్రధానంగా మేడిగడ్డను బూచ చూపించి బనకచెర్ల కోసం ఇదంతా కుట్రలు కుతంత్రాలు అనుకోవాలా? మీరు కాళేశ్వరం టేబుల్ చేస్తున్నారు అని నిన్న తెలిసినప్పుడు దానికంటే ముందు రోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మనం గమనిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏమని మాట్లాడారు? అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఏం మాట్లాడినారు? బనకచెర్ల కట్టి తీరుతాం అని అంటున్నారు. ఇక్కడ కాళేశ్వరం అనేది మనకి వాళ్ళ నీళ్ళ సోర్స్, అవును, స్టెబిలైజేషన్ కానివ్వండి. ఎందుకు నిన్న బట్టలు ఇప్పారు కదా అక్బరుద్దీన్ ఓవైసీ గారు శ్రీధర్ బాబు గారిని ఏమని అన్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, సారీ, ఒక్క ఎకరానికి కూడా రాలేదు అని అంటే, మరి మీ కాగితాల్లోనే కదా 18 లక్షల ఎకరాలకు ఇవాళ వచ్చింది అని మీరే చెప్తున్నారు కదా అని అంటున్నారు. ఇవాళ ఆలోచిద్దాం, ఆ కాళేశ్వరం ప్రాజెక్టే మైనస్ చేసేయండి, లేకపోయి ఉంటే ఫ్రీ ఫ్లో ఎక్కడికి పోతుండే? 6 బనకచెర్లు కట్టుకోవడానికి, ఎక్కడికక్కడ నీళ్లు పంచుకోవడానికి అవుతుండే కదా. ఇవాళ అదేనా మీ అజెండా? ఇలా మన కాళేశ్వరమే లేకుండా చేసి, లేకుంటే నీళ్లు పోవడం కంటే ఇక్కడ ముఖ్యంగా ఎడారిగా మారేది కదా, రైతులు పంటలు పండేది కాదు. కాదండి, 2014 కంటే ముందు కేంద్రం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అనే ఒక రిపోర్ట్ తీసినప్పుడు
ఉమ్మడి 10 జిల్లాల్లో ఎన్ని జిల్లాలు? 9కి 9 జిల్లాలు. తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలు ఉంటే 9 వెనుకబడిన జిల్లాలని ఇదే కేంద్రం ఇచ్చింది కాదా రిపోర్ట్? వాళ్ళే కాంగ్రెస్లోనే కదా అప్పుడు, వాళ్ళు వెళ్ళిపోయే ముందే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అని ఇచ్చారు. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ తెలంగాణ అప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఎస్ఆర్ఎస్పి నీ గోస్ కమిషన్ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా ఉన్నది, ఎస్ఆర్ఎస్పిలో వాటర్ షార్టేజ్ ఉండే అనేది. అవును, చాలా స్పష్టంగా గోస్ కమిషన్ రిపోర్ట్లోనే ఉన్నది. సో ఫస్ట్ నంబర్ 1 కాళేశ్వరంతో వచ్చిన బెనిఫిట్ ఏంటిది? స్థిరీకరణ. ఆ ఎస్ఆర్ఎస్పికి స్టెబిలైజ్ చేసుకోవడాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నాం. ఇవ్వండి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లోనే మెన్షన్ చేసి ఉన్నాయి. ఇవ్వండి, ఇందులో చాలా క్లియర్గా ఆన్ 21 అక్టోబర్ మేడిగడ్డ బ్యారేజ్ శాంక్ ఆ పైర్స్ పిల్లర్. 22 నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చేసిందండి కమిటీ, 1 డేలోనే రికార్డ్ స్పీడ్లో. ఇట్లా మేము అనేది ఏంటంటే, మీరు ఎస్ఆర్ఎస్పి స్థిరీకరణ మేము చేసినాం, మీరు కనీసం ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకి మీరు కనీసం ఆమోదాలు కూడా వాళ్ళు తీసుకోలేకపోయినారు. మేము అన్నిటినీ కూడా ఒప్పించి ఇవాళ చేసినాం. ఉమాభారతి గారి విషయం మీద కూడా నిన్న హరీష్ రావు గారు బయట పెట్టారు. నువ్వు ఫస్ట్ పేజ్ క్యాల్కులేటివ్గా నీకు నచ్చిన పారాగ్రాఫ్స్ని పెట్టినావు, కానీ థర్డ్ పేజ్లో ఉన్న అప్రూవల్స్ గురించి ఎందుకు చెప్తలేరు అనేది చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. అల్టిమేట్గా వీళ్ళ గోల్ ఏంటిది అని అంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి లాభం అయ్యే విధంగా, అక్కడ ఉన్న ప్రభుత్వానికి వాళ్ళకి లాభం అయ్యే విధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా గ్రీన్ ఛానల్ జరిగేటట్టు ఇవాళ చేస్తున్నారు. అందుకే చూడండి, మీరు నరేంద్ర మోదీ గారిని ఎందుకు ఇవాళ, ఒకటేమో వాళ్ళ సిబిఐని మీరు అపోజ్ చేస్తున్న సిబిఐని, వాళ్ళ దగ్గర ఉన్న సిబిఐని మీరు అప్రూవ్ చేసుకున్నారు. ఇంకొక విషయం, దీని నుంచి మనం బయటకు ఆలోచిస్తే, యూరియా మీద ఇంత జరుగుతుందండి. ఫస్ట్ ఏమని మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో, ఇది ఆర్టిఫిషియల్ షార్టేజ్, ఇది కృత్రిమ షార్టేజ్, ఇది కృత్రిమ కొరత, ఇది అసలు కొరత లేదు. నంబర్ 1, సోషల్ మీడియా అండ్ మీడియా వాళ్ళు చేస్తున్నది ఇది, వీడియోలు పెడుతున్నారు, ఇదంతా అట్లాంటిది లేదు, అప్రమత్తంగా ఉండండి అని ఫస్ట్ అన్నాడు. తర్వాత వాళ్ళ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి వచ్చి, వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి రైతులే కాదు అని అంటారు. పోలీసు వాళ్ళతోని రైతులను చెంపదెబ్బ కొట్టిస్తారు. ఆ తర్వాత నేను కనీసం ఎక్కడనో ఈయనకు మానవత్వం కలుగుతుంది కావచ్చు, ఇంతమంది రైతులు వర్షం పడుతుంటే, ఇంత తీవ్రమైన వర్షాలు తెలంగాణ చూసింది కదండి, ఇంత వర్షం పడుతుంటే ఆ రైతులందరూ లైన్లో నిలబడ్డారు. అయినా నీకు మానవీయ కోణం లేకుండా రఘునందన్ రావు గారిని ముంగట పెట్టుకొని, బీజేపీ ఎంపీని ముంగట పెట్టుకొని, ఆ బీజేపీ ఎంపీ మేమిచ్చినాం అని అంటే, నువ్వు ఆయనకు వత్తాసు పలుకుతూ నువ్వేమని చెప్తున్నావు? అవునవును కొరత లేదు, బఫర్ స్టాక్ ఉంది, ఈ స్టాక్ ఉంది, ఆ స్టాక్ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజు పెట్టేసుకున్నారు, ఆగమేఘాల మీద జరిపేసింది. ఇంత మేజర్ ఇష్యూ అయినటువంటి యూరియాకి సంబంధించి అసెంబ్లీ సెషన్స్ ఎందుకు కొనసాగించలేకపోయారు? అంత ఇంపార్టెంట్ ఆ ఇష్యూని ఎందుకు ప్రస్తావించలేకపోయారు? నేను అక్కడికే వస్తున్నా సురేష్ గారు, మీరు అన్నట్టే సెషన్ పెడితే ఎవరిని తప్పు పట్టాలి? వాళ్ళు ఏమంటారు? 50% సుప్రీంకోర్టు ఇచ్చిన క్యాప్ బీసీ రిజర్వేషన్, ఎనీ రిజర్వేషన్స్ 50% క్యాప్ దాటొద్దు అనేది సుప్రీంకోర్టు. అది మహారాష్ట్రలో వచ్చింది ఆర్డర్, హిమాచల్ ప్రదేశ్లో వచ్చింది, హర్యానాలో వచ్చింది, రకరకాల రాష్ట్రాల్లో వచ్చినాయి, మధ్యప్రదేశ్లో వచ్చింది. కానీ మేము మాత్రం కేసీఆర్ గారినే తప్పుపడతాం. మహారాష్ట్రకి కేసీఆర్ గారికి సంబంధం ఏందండి? మధ్యప్రదేశ్కి కేసీఆర్ గారికి సంబంధం ఏందండి? కానీ మేము కేసీఆర్ గారిని తప్పుపట్టాలి. యూరియా హరీష్ రావు గారు, కేటీఆర్ గారే తీసుకుంటున్నారు, వాళ్ళు బుక్కుతున్నారు రోజు యూరియా. మేము అదే అనాలి కదా. నువ్వు అసెంబ్లీ సెషన్ పెట్టు అని అంటే పుసుకని మేము ఎవరిని నిలదీయాలి? నరేంద్ర మోదీ గారిని, కేంద్రాన్ని నిలదీయాలి. బీఆర్ఎస్ ఏమో రాష్ట్రాన్ని, కేంద్రాన్ని ఇద్దరిని అంటది. మేము బట్టలు తీసి బట్టగాల్సి మీద వేయాలంటే కేంద్రాన్ని అనాలి. కానీ అనం కదా, మాకు నరేంద్ర మోదీ గారిని అంటే భయం. మళ్ళా అందుకే మేము చేయలే. మీరు ఆలోచించండి, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర రైతుల వడ్లను కొనుగోలు చేయకపోతే కేంద్రం అవమానపరిస్తే మొత్తం క్యాబినెట్తోని, ఎమ్మెల్యేలతోని, అందరితో పోయి డైరెక్ట్గా ఢిల్లీలో ధర్నా చేసిండు రైతుల కోసం. నువ్వేం చేసినావు? నువ్వు కనీసం నీ పార్టీ, ఇవాళ నీ పార్టీ ఒక్క దిష్టిబొమ్మనన్న దహనం చేసిందా కేంద్ర ప్రభుత్వాన్ని? ఎక్కడన్నా ప్రోగ్రాం తీసుకున్నారా రైతుల పక్షాన యూరియా కోసం? భయం. నరేంద్ర మోదీ గారిని అంటే భయం, కేంద్రాన్ని అంటే భయం. అందుకే యూరియా మీద చర్చ లేదు.
యూరియా మీద చర్చ లేదు, బీసీ 42% మీద వాళ్ళ మీద భారతీయ జనతా పార్టీ నిలదీసేది లేదు. అందుకే భయం అనుకోవాలా, ఈ త్రికోణ రాజకీయాలు అనుకోవాలా, రేవంత్, మోడీ, చంద్రబాబు. ఇక భయంతోనే దోస్తాని కదా. భయము ఏంటంటే ఈయన కేసులు ఉన్నాయి, ఈయన మీద విచారణ ఇన్ని దొరికిపోతాయండి ఈజీగా. ఈయన లోపటేయాలంటే, రేవంత్ రెడ్డి గారు లోపటేయాలంటే పెద్ద విషయం కానే కాదు, ఈజీగా వేయవచ్చు. కానీ అయినా కూడా అవన్నీ ఉన్నాయి కాబట్టి సోపతి వాళ్ళు కూడా ఏంటంటే ఓకే రేవంత్ రెడ్డి గారు మా పాత మిత్రుడే కదా, అటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఇలా మీరు ఆలోచించండి, అసలు జోకర్ ఎవరండి అంటే పాపం ఫీల్ అవుతారు. కానీ అసలు జోకర్ ఎవరైతుండు చెప్పండి? రేవంత్ రెడ్డి గారు చేపట్టి రాహుల్ గాంధీ గారు అవుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఎర్ర పుస్తకం పట్టుకొని మేము యాంటీ డిఫెక్షన్ లా బలంగా చేస్తాం, న్యాయపత్ర అని అంటాడు. ఈయనేమో ఎమ్మెల్యేలను లాక్కుంటాడు. ఎవరు జోకర్ అవుతారు? రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఆరా ఫారెస్ట్ గురించి ప్రకృతిని కాపాడాలి, చెట్లను నరికే వద్దని అంటారు. ఈయనే కంచగచ్చిపోలిలో చెట్లను నరుకుతారు. జనం దేశం మొత్తం ఎవరు తిడతారు? రాహుల్ గాంధీ గారు తిడతారు. అదాని దొంగ, అదాని బద్మాష్, అదానిని జైల్లో వేయండి అని అంటారు రాహుల్ గాంధీ గారు. ఈయన ఏం చేస్తాడు? అదానితో సోపత్ చేస్తాడు, 100 కోట్ల డొనేషన్లు తీసుకుంటాడు. ఎవరు జోకర్ అయినరు? రాహుల్ గాంధీ గారు. సిబిఐ మోదీ గారి అస్త్రం అది, ఆయుధం అది అనేసి అంటారు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సిబిఐయా రండి తెలంగాణకు మీకు స్వాగతం పలుకుతామని. జోకర్ ఎవరైనరు? రాహుల్ గాంధీ గారు. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రినా? అసలు రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి, ఉంటాడో పీకుతాడో ఎప్పుడో. ఎవరు ముఖ్యమంత్రి అంటే వాళ్ళ పార్టీని పర్మనెంట్గా ముంచేస్తాడు. మీరు ఒక్కటి గమనించండి, ఇవాళ ఈ టర్మ్ తర్వాత మళ్ళా కొన్ని దశాబ్దాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు 100%. అరే ఒకటి ఆలోచించండి, రాహుల్ గాంధీ గారు గంత ఆర్ఎస్ఎస్ ఇది అదని లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంటారు కదా, వీరేం చేస్తారు? ఆర్ఎస్ఎస్కి సంబంధించిన బండారు దత్తాత్రేయ గారు ముందు ఆర్ఎస్ఎస్ నుంచే కదా, వారి మీటింగ్లలో ఉండి పుస్తకాలు వాటి గురించి గొప్పగా మాట్లాడి, నేను స్కూల్ చదివింది ఏబీవీపీ బీజేపీ మోదీ గారి స్కూలే, నేను తర్వాత కాలేజ్ చేసింది నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర, తర్వాత ఇవాళ ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారి దగ్గర అని. మేం కాదు లింకు, ఆయనే చెప్తున్నాడు లింకు. నేను చిన్న తమ్ముడిని, నువ్వు నా పెద్దన్నవు అని నరేంద్ర మోదీ గారిని అన్నారు. బడాబాయి, నేను చోటాబాయి అని. ఇన్ని సరిపోవా అండి? ఇవాళ అల్టిమేట్గా మీరు చూడండి, మమ్మల్ని అన్నారు కదండి బీజేపీ అనేసి, మా నాయకురాల్ని తీసుకుపోయి మీరు జైలు వేసిర్రు, ఈడీని దింపారు. కేటీఆర్ గారిని వదలలేదు, అంత బ్రహ్మాండమైన రేస్ చేస్తే దాని మీద పడ్డరు. కేసీఆర్ గారి మీద ఫస్ట్ పవర్ కమిషన్ అని వేసిర్రు, ఆ కమిషన్ చైర్మన్ కూడా బీజేపీ ఆయన్ని, బీజేపీ ఆలోచన విధానం ఉన్న ఆయన్ని సుప్రీంకోర్టు తర్వాత తొలగించేసింది. ఇవాళ మళ్ళా మీకు కావాల్సిందే జరిగింది కదా, తా అంటే తందానా అన్నట్టు సిబిఐ ఇద్దరు కలిసి చేసిర్రు. ఈ నెక్సెస్ ఆలోచించండి. పోరాటం చేసేటోని మీదే కదా విచారణలు, కేసులు, జైళ్ళు అని. ఇవాళ ఇంకా కూడా ఏమన్నా అనుమానం ఉంటుందా? కానీ ఇంకొకటి చెప్పండి సార్, ప్రధానంగా ఏదైతే నిండు సభలో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా కొన్ని ఏదైతే అవినీతికి సంబంధించినటువంటి సంఖ్య చెప్తున్నటువంటి సందర్భం, అది సభా హక్కుల ఉల్లంఘనకి రాదా? సభని ఎక్కడ సభ అంటే ప్రాపర్గా డెకోరం ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు చెప్పండి? సభ ఉల్లంఘన అంటే ఇవాళ కాదు, ఏ రోజైతే సభలో నిలబడి బై ఎలక్షన్స్ రావు, సుప్రీంకోర్టులో కేసు ఉంటేంది, సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు స్పీకర్ గారికి నోటీసులు వస్తున్నప్పుడు ఆ సుప్రీంకోర్టుని అవమానపరిస్తే ఆ రోజే మన తెలంగాణ అసెంబ్లీ సిగ్గుని తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు తీసేసిరండి కాదా? సుప్రీంకోర్టు అంటే తర్వాత ఏం చేసినావు? క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి. మొట్టికేలేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి ఒక ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పిండు అంటేనే అర్థమేంటిది? తప్పు ఒప్పుకున్నావు, తప్పు చేసినావు, అసెంబ్లీలో నువ్వు తప్పు చేసినావు. సో ఇక మీరు అసెంబ్లీలో ఇవాళ మనని అంటున్నాయి అసెంబ్లీ ఉల్లంఘన చట్టాలు, అవన్నిటికీ రేవంత్ రెడ్డి గారి మీద అసలు అట్లాంటి రెస్పెక్టే లేదు. అక్కడ కూడా జోకర్ అవుతున్నది ఎవరు? రాహుల్ గాంధీ. ఎందుకు? సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్. నువ్వేం చేస్తున్నావు? మాక్ డెమోక్రసీ, మాక్ కాన్స్టిట్యూషన్, జోక్ డెమోక్రసీ, జోక్ కాన్స్టిట్యూషన్. రేవంత్ రెడ్డి చేస్తున్నది ప్రతి ఒక్కటి కూడా రాహుల్ గాంధీని పిచ్చోని చేస్తున్నాడు. రేపు రాహుల్ గాంధీని అడగాలి ఇవే అంశాలను. ఏనాడైనా తెలంగాణకు రాహుడు కదా రాహుల్ గాంధీ గారు, ఆయన ఏమన్నాడు?
మీరు ఎప్పుడైనా నన్ను గుర్తు చేసుకోండి, నేను వస్తా, నేను మీకోసం ఉన్నా అని. ఎక్కడొచ్చిండండి ఇవాళ? యువత అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు. రైతుల డిక్లరేషన్ అని తెలంగాణ అంశం గురించి ఢిల్లీలో ధర్నా చేస్తేనే పక్కనే ఉన్నాడు, 4 అడుగులు వేసి వస్తుంది, అక్కడ సపోర్ట్కు రాలేదు అగ్ర నేతలు ఎవరు. ఇంకా తెలంగాణకి ఎట్లా వస్తాడు సార్? వస్తాడని ఆశ ఉంటుందా? అదే కదా, అంటే అందుకే పొలిటికల్ టూరిస్ట్ అని ఆనాడే కేటీఆర్ గారు అన్నారు, ఎస్, ఇదే జరుగుతుందని గ్రహించారు. వీళ్ళు కేవలం ఓట్ల కోసం వస్తారు, మోసం చేస్తారు, డిక్లరేషన్లు అంటారు, గ్యారంటీలు అంటారు, బాండ్ పేపర్లు అంటారు, ఆ తర్వాత తెలంగాణ వైపు కూడా చూడరు. ఇలా జరుగుతున్నది అదే. ఒక రాక్షసుని నెత్తిన పెట్టింది కాంగ్రెస్ పార్టీ, పెట్టింది ఆయనే తెలంగాణని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. ఆ రాక్షసుడు మమ్మల్ని హాని చేస్తాడా అని కాదు, ప్రజలండి సొమ్మసిల్లిపోతున్నారు. ఆ చెప్పుల లైన్లు చూడండి, యువత చూడండి. ఎవరైనా విన్నామా అసలు ఎప్పుడన్నా? యువత మమ్మల్ని జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వొద్దని ధర్నాలు చేస్తుంది అని చెప్పే జోక్, ఎంత అబద్ధం జోక్. అబద్ధం అంటే వేరే అండి, ఇట్స్ అన్ ఇన్సల్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద యూత్ ఆఫ్ తెలంగాణ. ఇన్సల్ట్ చేస్తున్నావు, యువర్ మేకింగ్ అ జోక్ అవుట్ ఆఫ్ దెమ్. నువ్వు రైతులు కాదు అని అంటున్నావు, వాళ్ళని జోక్ చేస్తున్నావు. నువ్వు లగచర్లలో కొడంగల్లో ఉన్న రైతులు వాళ్ళు నిరసన తెలుపుతున్నారు అంటే వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు నన్ను. ఇలా యువత లేదు, అసలు వాళ్ళకి జాబ్స్ వద్దంట, వాళ్ళు జాబ్స్ వద్దని ధర్నా చేస్తున్నారు. యు ఆర్ మేకింగ్ అ జోక్ ఆఫ్ ది సిస్టమ్. అందుకే ఇది రాక్షస పాలన. ఇది ఏనాడు చూడండి, ఒకటి సమస్య ఉన్నప్పుడు సమస్యను పరిష్కరించు, సమస్యను గౌరవించు, సమస్య లేదు అని అవమానపరచకు. వీళ్ళు వాళ్ళకి సమస్యనే లేదు, అసలు వీళ్ళు వాళ్ళ ఎగ్జిస్టెన్స్నే తప్పుపట్టకు. వీళ్ళు రైతులే కాదు, వీళ్ళు నిరుద్యోగులే కాదు అని ఏ విధంగా అయితే మాట్లాడుతున్నావో అది డెఫినెట్గా అవమానకరం. ఒకటి అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, ఇక సిబిఐయా, ఏబిసిడియా, ఈడియా, ఐటీయా వీళ్లకు సోపత ఉంటే, ఎందుకంటే ఇప్పుడు కేంద్రంతో సోపత ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. సో మోదీ గారికి పైన కూడా మిత్రులు ఉన్నారు, ట్రంప్ గారు ఇప్పుడు కూడా మిత్రులే అనుకుంటా. FBI పిలుస్తారా, సీక్రెట్ సర్వీస్ని పిలుస్తారా, ఏదన్నా పిలవండి కేసీఆర్ గారి మీద. ఆయన చేసింది ఏంటండి? హీ బిల్ట్ అ ప్రాజెక్ట్, కాళేశ్వరం అనే ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేసిండు. అది ఆయన చేసిన పాపమా? అందులో ఏం లేదు. నేను మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా, ఎన్ని కోట్ల కుంభకోణం జరిగింది అని అంటే లేదు, చెప్పరు. అందులో ఇంకా దారుణం ఏంటంటే, ఒక వాల్యూమ్ మొత్తం కూడా సిమెంట్ మిక్సింగ్ విషయం మీద అది అంటున్నది. అది ముఖ్యమంత్రి బాధ్యతనా? కాంట్రాక్టర్ బాధ్యత. కేసీఆర్ గారు గుంపు మేస్త్రి కాదు, కేసీఆర్ గారు ఒక విజనరీ. సో ఆ సిమెంటు అవన్నీ కూడా చేసిరు కాబట్టి అందుకే జైలు వేయాలి అన్నట్టు ఇది మాట్లాడుతుంది. కానీ ఇంకొకటి సార్ ఫైనల్గా చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఇందాక కమిషన్ గురించి మాట్లాడుకున్నాం, ప్రధానంగా కమిషన్ అంశం సంబంధించి సెక్రటేరియట్ కేంద్రంగానే జరుగుతుంది అంటే అక్కడ అవినీతి జరుగుతుందని చెప్పేసి మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులే చెప్తే దానికి సంబంధించి యాక్షన్స్ తీసుకోరా? ఈ సిబిఐ కావచ్చు, ఈడీలు కావచ్చు, వాటిపైన ఉండదా? మన రాష్ట్రంలో ఫస్ట్ టైం కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు డైరెక్ట్గా ధర్నాలు చేసిర్రు. ఇంత కమిషన్ తీసుకుంటున్నారు అని ధర్నాలు చేసిర్రు. బిల్స్ ఇస్తలేరు, బిల్స్ కోసం కమిషన్ కావాలని అంటున్నారు. ఏం విచారణ జరిగింది సార్ దాని మీద? మీ సొంత ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు వారు డైరెక్ట్గా చెప్పారు, రెవెన్యూ శాఖలో ఇంత కమిషన్స్ అవుతున్నాయి, కాంట్రాక్టర్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి అంచర్లే, కాంట్రాక్టర్లకు మాత్రమే రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు అని చెప్పారు. దాని మీద ఏం విచారణ జరిగిందండి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వారు కూడా రేవంత్ రెడ్డి గారు కేవలం చంద్రబాబు నాయుడు గారి శిష్యులకే కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు అన్నారు. దాని మీద విచారణ ఏం జరిగిందండి? సొంత కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు కదా, మేము చెప్తేనేమో రాజకీయంగా అంటాం, వాళ్ళ సొంత పార్టీలోనే చెప్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో ఎట్లా కమిషన్ల విషయం మీద ధర్నాలు అయినాయో ఇవాళ ఇక్కడ మన సచివాలయంలో కూడా అదే జరుగుతున్నది. ఇక దీనికంటే ఎక్కువ ఏం కావాలి? నరేంద్ర మోదీ గారు RR ట్యాక్స్ అన్నారు, ఈటల రాజేందర్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి ఎవరో సమ్ మంత్రి గారి సతీమణి ఇవి చేస్తున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు అని అన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు ఆరోపించారు, బీజేపీ ఫ్లోర్ లీడర్. ఎక్కడున్నది విచారణ? బీజేపీ బచాయిస్తున్నది, వాళ్ళని కాపాడుతున్నది, కానీ అల్టిమేట్గా ప్రజల ముందు ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి. సురేష్ గారు, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాగా మొత్తానికి ఏదైతే బీజేపీ ఆడుతున్న ఆటలో కీలుబొమ్మగా మారాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే పక్క రాష్ట్రాలకు లాభం చేకూర్చే విధంగానే తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. చరిత్రలో ఏదైతే ఈనుడిగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ పైన ఇలాంటి సిబిఐ ఎంక్వైరీలు వేసినా, ఇంకే ఎంక్వైరీలు వేసినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ, అలాగే కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కృష్ణ గారు చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.